ఈరోజు తెలంగాణ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ ఫోరం నిర్వహిస్తున్నటువంటి ఈ సదస్సుకి మన శివారెడ్డికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సరి అయిన సమయంలో ఈ సమావేశం నిర్వహించినారు. ముఖ్యంగా మన సందేశం ఇచ్చడానికి వచ్చినటువంటి మన ఈటల రాజేంద్రన్న ఎంపీ గారు, తర్వాత పెద్దలు వేణుగోపాల్ రెడ్డి గారు, తర్వాత పాపారావు గారు, ఇంకా అందరికీ నాకు మా గౌరవాధ్యక్షులు దామోదరన్న, సో అందరికీ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాకి మీ అందరు కూడా తెలంగాణ ఉద్యమాభినందనలు. ఈ రోజున ఆయన పెట్టినటువంటి మీకు చెప్పదలుచుకున్న 5 అంశాలు పెట్టాడు. రాష్ట్రంలో కరువు పరిస్థితి ఒకటి, నెంబర్ 1. నెంబర్ 2 కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి. 3వది కన్నెపల్లి నుంచి నీటి తరలింపు సాధ్యాసాధ్యాలు. 4వది ప్రభుత్వ వాదనపై సాంకేతిక విశ్లేషణ. తర్వాత ప్రత్యామ్నాయ పరిష్కారాలు. సో ఇవన్నీ ప్రతి ఒక్కటి కూడా చాలా అన్నీ కూడా ఇంపార్టెంట్ విషయాలు ఈరోజు మనం డీటెయిల్గా చర్చించడానికి ఇక్కడ మనం కూర్చున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు, ముఖ్యంగా కాళేశ్వరం మనం తెలంగాణ సాధించుకున్నాక, మనం ఏదైతే నీళ్లు నిధులు నియామకాలనే ఎజెండాతో మనం కొట్లాడి మనం తెలంగాణ సాధించుకున్నాక, మనకు ఆ తెలంగాణ అప్పటి ప్రభుత్వము కేవలం ముందుగా టాప్ ప్రయారిటీగా ఈ యొక్క నీళ్ళ మీద శ్రద్ధ పెట్టి ప్రాజెక్టుల గురించి, ఎందుకంటే అప్పుడు జలయజ్ఞంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెద్ద ఎత్తున మన తెలంగాణలో ఎన్నో మల్టీపర్పస్ ప్రాజెక్టులు, మీడియం ప్రాజెక్టులు అప్పుడు జలయజ్ఞం కింద శాంక్షన్ చేసినారు. సో అవన్నీ కూడా కంప్లీట్ కాలేకపోయినాయి. కొన్ని కారణాల వల్ల, కొన్ని పరిమితులు, తర్వాత కొన్ని పర్మిషన్స్ రాకపోవడం వల్ల అవి పూర్తి కాలేకపోయినాయి. వాటి మీద అప్పుడు వచ్చినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్లస్ అందరు అధికారులతోని, రిటైర్డ్ ఇంజనీర్లతోని మేధమదనం చేసి వాటి యొక్క సమస్యలన్నింటినీ కూడా ఏ విధంగా మనం పరిష్కరించుకోవాలి అని చెప్పి దాని మీద చేసి ఒక మొత్తం రీఇంజనీరింగ్ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఏదైతే మనం ఈ యొక్క ప్రాణహిత చేవల్ల ప్రాజెక్ట్ ఉందో అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల వల్ల పక్క రాష్ట్రం మనం ఒప్పుకోవడం లేదు కాబట్టి మనం దాన్ని ఒక తప్పని పరిస్థితుల వల్ల, అనివార్య పరిస్థితుల వల్ల మన తెలంగాణ అన్ని భూములకి సస్యశ్యామలకు కావడం కోసం ఎట్లా మనకు నీళ్లు, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వమే అక్కడ నీటి లభ్యత లేదు. మీరు పెట్టుకున్నటువంటి ప్రధానం 14 లక్షల ఎకరాలు సాగు కావాలంటే అక్కడేమో నీటి లభ్యత సరిగా లేదు. పక్క రాష్ట్రం వాళ్ళు మీరు అడుగున్నటువంటి లెవెల్ పర్మిషన్ ఇవ్వలేదు. మీరు ఒక్కసారి పునరాలోచించుకోమని చెప్పి అప్పటి ప్రభుత్వానికే లేఖలు రాస్తున్నారు. కాబట్టి ఉన్నటువంటి ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం గారు ఆలోచించి వాప్కోస్కు మొత్తం డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ చేసి ఏదైతే లొకేషన్ చేశారో కాళేశ్వరం, ఈ కాళేశ్వరం లొకేషన్ ఎక్కడైతే ఉందో అక్కడనే బాగా నీళ్లు ప్రవహిస్తున్నాయని చెప్పి చేశారు. సిడబ్ల్యూసి ప్రకారమే మనకు ఆ లొకేషన్లో 1600 టీఎంసీలు లభ్యమవుతాయని చెప్పి వాళ్ళు, మన ప్రభుత్వం కాదు, లేక మన ఇంజనీర్లు కాదు, సిడబ్ల్యూసి ఇంజనీర్లే చెప్పారు. ఆ లొకేషన్ దగ్గర ప్రతి నెల క్రమం తప్పకుండా జూన్లో ఒక 50 టీఎంసీలు, జూలైలో ఒక 300 టీఎంసీలు, ఇప్పుడు ఈ మాసంలో జూలైలో 300 టీఎంసీలు ప్రవహిస్తాయి మనం కనుక లెక్క చూసినట్లయితే. అదే ఆగస్టులో 600 టీఎంసీలు, సెప్టెంబర్లో 400 టీఎంసీలు, ఈ విధంగా ఆ ప్రాంతంలో మనకు ఇన్ని టీఎంసీల నీళ్లు లభ్యమవుతాయని చెప్పి మనకు చెప్పినారు. ఇప్పుడు చూడండి, ఎల్నినో పరిస్థితి వల్ల యాక్చువల్గా మనకి 200-300 టీఎంసీలు మనకు రావాలి. కానీ మీరు చూడండి, ఈ జూను ఈ 13 వరకు మనం కేవలం 50 టీఎంసీల కంటే మనకు ఎక్కువ రాలే. దీన్ని బట్టి అర్థమవుతుంది ఎల్నినో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. అయితే మనకు ఉన్నటువంటి విపత్కర పరిస్థితి ఏంటంటే కాళేశ్వరం వాళ్ళకు ఉన్నటువంటి నీళ్లు పోతున్నాయి. కానీ ఇప్పుడు మనం ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టులు ఏంటంటే 23 నాడు అక్టోబర్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. మనకు అక్కడ పియర్ కుంగిపోవడం జరిగింది. సో దాంతో మొత్తం అన్నారం, సుందిల్లా, ఎన్డీఎస్ఏ వాళ్ళు వచ్చి వాళ్ళ యొక్క ఇనిషియల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఇచ్చారు. నవంబర్లో ఇచ్చి ఏమన్నారు, అన్ని కూడా గేట్లన్నీ కూడా ఓపెన్ చేయమని చెప్పారు. అన్ని గేట్లు మొత్తం ఒక్క చుక్క కూడా నీళ్లు నిల్వ ఉండడానికి వీల్లేదు. సో అలాంటి పరిస్థితి కావచ్చు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. సో మనకి 23 అక్టోబర్ నుంచి మనం ఏ ఒక్క టీఎంసీ కూడా మనం స్టోర్ చేయకుండా అన్ని గేట్లు ఓపెన్ చేసినాం. అయితే మన అదృష్టం బాగుండి, మన తెలంగాణ ప్రజల అదృష్టం బాగుండి
23 నుంచి 25 వరకు కూడా మనకు అన్ని వర్ష పరిస్థితులు ప్రకృతి కరుణించి దాదాపు 10 నుంచి 30 లక్షల నీళ్లు వరకు మనకు టీఎంసీల కెపాసిటీ వరకు ఈ 3 బ్యారేజీల నుంచి మనకు పోయినాయి. ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లం జరగలేదు. ఈవెన్ అన్నారం సుందిల నుంచి కూడా పోయినా కూడా మనకు ఎక్కడ కూడా ప్రాబ్లం జరగలేదు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి మనం అప్పుడు ఎందుకు మనం ఎవరు అడగలే, ప్రజలు కానీ రైతులు కానీ ఇలాంటి ఒక ఈవెన్ ఆందోళన కానీ ఇక్కడ జరగలే. ఎందుకంటే సకాలంలో నాట్లు వేసుకున్నారు. సో పంటలు పండినాయి. మనమే చెప్పినాం, మనం లేకున్నా కూడా కొన్ని కోట్ల టన్నుల మనం ధాన్యం పండించాలని చెప్పి మనమే చెప్పాం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దీని ప్రత్యేక పరిస్థితి 2026 ఆ ప్రభావం ఏదైతే వాతావరణ శాస్త్రజ్ఞులు చెప్పారో ఎల్నినో అది మనకు వచ్చింది. దానివల్ల దాదాపు ఇప్పటికే అన్ని రిజర్వాయర్లో నీటి నిల్వలు లేవు. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? మరి రైతులను మనం కాపాడాలి. ప్రభుత్వానికి ప్రధానమైన బాధ్యత. ఇంజనీర్లుగా, మా రిటైర్డ్ ఇంజనీర్లుగా తెలంగాణ ఉద్యమంలో మేము అందరం పాలు పంచుకొని ఉద్యమంలో పాల్గొన్నాం. సో మేము సిన్సియర్గా పనిచేసినాం. సో మేము ఇది చేయవచ్చు. ఇప్పుడు అన్నారు కదా పరిస్థితి ఏంటండి, చేయవచ్చు అనే ఉద్దేశంతో. ఎందుకంటే మనకు అక్కడ కన్నెపల్లి దగ్గర మినిమం డ్రా డౌన్ లెవెల్ అంటే మనకు 93.5 కనుక అక్కడ ఫ్లో అయితే మనం అక్కడ ఉన్నటువంటి 17 పంపులని మనం రన్ చేసుకోవచ్చు. సో మనం నడిపించుకోవచ్చు అని చెప్పి మనకుంది. సో అందుకని మేము ఒక ఆల్టర్నేటివ్గా ఇప్పుడు మనకు చెప్పారు కదా, ఆల్టర్నేటివ్గా ఈ యొక్క ఈ ప్రాబ్లమ్ను సాల్వ్ చేసుకోవడానికి మనం అది చేసి మరి ఆటోమేటిక్గా ఎక్కడ ఏం చేయాలి, మరి మనం అన్నారం సుందిలలో పోయాలి. సో అందుకనే అన్నారం సుందిలో మరి ఎన్డీఎస్ఏ వాళ్ళు కంప్లీట్గా గేట్లు మూసేయమని చెప్పినారు కదా, అప్పుడు చెప్పారు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరే వచ్చింది కదా, రైతులకు పరిస్థితి ఇవ్వాలి కదా. సో అందుకనే మనం అక్కడ కాబట్టి ఎలాంటి ప్రమాదం లేదు. అందుకనే మేము అన్నారం సుందిలలో కూడా మినిమం డ్రా డౌన్ లెవెల్ వరకే మనం అక్కడ చేసేసి 40% మాత్రమే స్టోర్ చేయమని చెప్తున్నాం. ఇది అన్నారంలో 5 టీఎంసీలు, సుందిలలో 3 టీఎంసీలు చేసేస్తే 8 టీఎంసీలు. ఈ 8 టీఎంసీలతోనే మనము ఉన్నటువంటి ఎల్లంపల్లి దయచేసి ఎటువంటి సీరియస్ పరిస్థితి అంటే ఎల్లంపల్లి అండ్ ఏదైతే ఉందో మిడ్ బానేరు ఇవన్నీ కూడా ఈవెన్ డెడ్ స్టోరేజ్ కంటే తక్కువైనాయి. అటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మనం ఎల్లంపల్లి నుంచి రేపు ఫ్యూచర్లో హైదరాబాద్కు సాగునీడు కూడా మంచినీళ్ళకు కూడా ప్రాబ్లం అవుతుంది. సో ఇవన్నీ పరిస్థితుల్లో మనం తప్పనిసరిగా దాదాపు 1 lakh క్యూసెక్స్ మేము అదే చెప్తున్నాం, తొందరగా ఈ టైంను ఉపయోగించుకోవాలి. లేదంటే ఒకసారి ఇప్పుడు మొన్న 1,00,000 క్యూసెక్లు ఉండే ఇప్పుడు 70-80 పడిపోయిందంట. సో ఇట్లా ఉంటాయి కాబట్టి అయినా కూడా మనం కనీసం 30,000 క్యూసెక్కులు కనుక మనం ఆ కన్నేపల్లిలో కనుక ప్రవహిస్తే మనం పంపులు రన్ చేసుకోవచ్చు. కనీసం మినిమం 2 నుంచి అదమగా ఈవెన్ 1 టీఎంసీ చేసుకున్నా పర్వాలేదు, మనం 3 టీఎంసీలు చేయొచ్చు. కానీ ఏదో ఒకటి మనం ఇమీడియట్గా రైతుల దృష్ట్యా ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, మీరు తప్పనిసరిగా పంపింగ్ స్టార్ట్ చేసి అన్నారం సుంగిలలో వేసి ఇమీడియట్గా ఎల్లంపల్లిలో వేసేస్తే మనము కనీసం మినిమం డ్రా డెవలప్ చేసుకురావతాం. మరి మన నీళ్లు వృధాగా ఈ 1,00,000 క్యూసెక్కులు ఎక్కడికి వెళ్తున్నాయి? మన సోదర ఆంధ్ర రాష్ట్రానికి పోతున్నాయి. అక్కడ వాళ్ళు గోదావరిలో వాళ్ళు మన నీళ్ళని ఒడిసి పట్టుకొని పట్టిసీమ, తాడిపూడి లిఫ్ట్ ఇరిగేషన్స్ వాళ్ళు చేసుకుంటున్నారు. తప్పేం లేదు వాళ్ళు, ఎందుకంటే నీళ్లు వచ్చినప్పుడు అంటే వాళ్ళు ఉపయోగించుకుంటారు కదా. మరి మనం కూడా ఉపయోగించుకోవాలని చెప్పి మేము రిటైర్డ్ ఇంజనీర్లుగా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఉపయోగించుకోవాలి, ఎలాంటి కూడా కాదు. మేము ఆల్రెడీగా ఓపెన్గా కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. దయచేసి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం, ఇది కాళేశ్వరం మనకు కామధేను లాంటిది, అది ఒక్కటే జీవం ఉన్న నది, దాని ప్రాణం ఉన్న నది, అదొక్కటే. నీళ్లు వచ్చేదే అక్కడ. ఖచ్చితంగా జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ వరకు మనకు అక్కడ వస్తాయి. మనం ఈ జూలై, ఆగస్టు వరకు మనం ఈ విపత్కర పరిస్థితులు మనం ఉపయోగించుకుందాం. ఇది లింక్ 1 ప్రాజెక్టు. రేపు వర్షం కరుణించింది అనుకోండి, లింక్ 2 నుంచి మనం చేసుకోవచ్చు. లేదా ఇంకా వరస్ట్గా బాగా మనకి వచ్చినాయి అనుకోండి నీళ్లు మనకు, సో లింక్ 3 నుంచే మనం చేసుకో. ఈ 2 లింకులు లేకుంటే కూడా చేసుకోవచ్చు. కాబట్టి తక్షణ కర్తవ్యంగా ప్రభుత్వము ఇమీడియట్గా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇంజనీర్లను, వర్కింగ్ ఇంజనీర్లని, తర్వాత అవసరమైతే రిటైర్డ్ ఇంజనీర్స్ని ఎన్డీఎస్ఏ కూడా మేము సలహా తీసుకోమంటున్నాం. వాళ్ళని కూడా పిలిపించండి, యుద్ధ ప్రాతిపదిక చేసి అవసరమైతే. సంతోషకరమైన విషయం ఏంటంటే ఈ రోజున బీజేపీ వాళ్ళు కూడా, ఎంపీ కూడా వాళ్ళు సహకారం చేస్తున్నారు. వాళ్ళు ఓపెన్గా వచ్చి ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా చేయాలని చెప్పి ఈటల రాజేందర్ ఎంపీ గారు వారిని నేను అభినందిస్తున్నా. సో వారు చెప్పారు వచ్చి ఖచ్చితంగా
మనం చేయాలని చెప్పి తర్వాత తన తోడ్పాటును కూడా చేసినారు. సో వారు కూడా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. సో కాబట్టి అన్ని వాళ్ళు ఇప్పుడు మేజర్ ఇంకో ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ వాళ్ళు కూడా చేయాలని చెప్తున్నారు. సో కాబట్టి ఖచ్చితంగా అందరు ప్రజలు కోరుకుంటున్నారు, రైతులు కోరుకుంటున్నారు, అన్ని పార్టీలు కూడా కోరుకుంటున్నాయి. ఇంకా మిగతా పార్టీలు కూడా ఇప్పుడు స్వాగతం మన సిపిఎం నాయకులు వారు కూడా చేస్తారు. సో అన్ని పార్టీలు కూడా రైతులకు తప్పనిసరిగా మేలు చేయాలని కోరుకునే పార్టీలే కాబట్టి సో తప్పనిసరిగా ప్రభుత్వం చేసి ఈ యొక్క సమస్యను సాల్వ్ చేసి ఈ నీటి సమస్యను డ్రింకింగ్ వాటర్ అండ్ తర్వాత ఈ యొక్క దీన్ని చేసి కనీసం ఈ నెల రోజుల లోపున మనకి ఎంత అవైలబుల్ అయితే ఒక మినిమం 50-70 టీఎంసీలు కనుక మనం లిఫ్ట్ చేసుకోవచ్చు. లిఫ్ట్ చేయాలని చెప్పి రిటైర్డ్ ఇంజనీర్ల తరఫున నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం మేము మా యొక్క అధ్యక్షుల వారిని ముఖ్యమంత్రి గారు అన్నారు, మేము దాన్ని కూడా ఎక్కువ అనుకోవడం లేదు. సో దానికి కొంత బాధపడ్డాం. అయినా కూడా మేము తప్పనిసరిగా మేము ఇచ్చినటువంటి లేఖలో ప్రభుత్వాన్ని అయితే మేము విమర్శించలేదు, సూచన మాత్రమే చేశాం. సో దానికి సారు మరి ఏ విధంగా ఎందుకు అన్నారో, మరి ఏ క్షణాన మరి ఆ విధంగా అన్నారో దానికైతే మేమైతే చింతిస్తున్నాం, బాధపడుతున్నాం. సో మేము మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో మీరు ఆర్థిక పరిస్థితి బాగలేకున్నా కూడా కొంత అన్ని ఇవ్వకున్నా కూడా ఈ సంవత్సరం రైతు బంధు అందరికి కూడా ఇచ్చారు. మరి రైతులు వాళ్ళ యొక్క పంట పొలాలలో మరి నాటు వేయాలి కదా. సో కాబట్టి ఈ దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా మీరు ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి, కైనా దీన్ని ప్రత్యేక శ్రద్ధ పెట్టి కన్సర్న్ మంత్రి గారికి మొత్తం బాధ్యత ఉపజెప్పి ఇంకా అవసరమైతే ఈ యొక్క ప్రాబ్లం సాల్వ్ చేసడానికి ఉపసంఘాన్ని మీరు వేసి దీన్ని ఇమీడియట్గా ఎన్డీఎస్సీలతో మాట్లాడటం, లేదా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడటం, ఇంకా నిపుణులను పిలిపించుకొని చేసి సాల్వ్ చేసి ఇమీడియట్గా వార్ ఫుడ్ బేసిస్ మీద మేము ఇంకా ఒకటి మీకు గుర్తు చేస్తాను. 2009లో కృష్ణాలో అన్ప్రెసిడెంటెడ్ ఫ్లడ్ 30 లక్షల పైగా ఫ్లడ్ వస్తే అసలు నాగార్జున సాగర్ డ్యామ్ కొట్టుకుపోయి విజయవాడ కొట్టుకుపోయి కర్నూలే మొత్తం కూడా అయింది, ఆల్రెడీ మునిగిపోయింది. అటువంటి పరిస్థితులు కూడా మేము ఇంజనీర్లము డే అండ్ నైట్ అందరు ఈఎన్సీలు సిఈలు ఎస్సీలతో మొత్తం కూర్చొని మానిటర్ చేసి దాన్ని సక్సెస్ఫుల్గా ఆపరేషన్ చేసిన చరిత్ర మా ఇంజనీర్లకు ఉంది. సో మేము అదే చెప్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారికి, అయ్యా మీరు వేసవిజాలు పోకుండా మీరు చేయండి, మా సేవలు మీరు కావాలనుకుంటే వినియోగించుకోండి, లేకపోయినా మాకు పర్వాలేదు, కానీ రైతులు ముఖ్యం. మీరు రైతుల కోసం మేము ఎందుకంటే ఉద్యమంలో పనిచేసిన వాళ్ళం, మిమ్మల్ని అదే మళ్ళీ ఒకసారి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు తప్పనిసరిగా టైం ముంచిపోతుంది. మీరు ఏదైనా ఆలస్యం చేస్తే లాభం లేదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం లెక్కనే ఉంటుంది, తెలంగాణ సాధించుకున్నట్టే ఉంటుంది. కొంతమంది 100 మంది చనిపోయినాక తెలంగాణ వచ్చింది. అదే ఇన్ టైంలో వస్తే ప్రాణ నష్టం అయ్యేది కాదు. మొదటి దశలో 369, 1200 మంది చనిపోయారు, ఆహుతయినారు. సో కొంత నష్టం జరుగుతుంది. సో అలాంటి నష్టం జరగకుండా మనకు అనుభవాలు ఉన్నాయి. సో దయచేసి ఎలాంటి నష్టాలు రాకుండా ముందుగానే తీసుకుంటే మీకు ప్రభుత్వానికి, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి పేరు వస్తుంది. సో వీటి నీటి వనరులను ఉపయోగించుకుందాం. మీరు ఎంత తొందరగా అంత తొందరగా ఈ ఒక జూలైలోనే మీరు గవర్నమెంట్ యాక్ట్ చేయాలి. ఆగస్టులో ఒకవేళ అదృష్టం కనుక బాగుండి ప్రకృతి కనుక కరుణిస్తే వస్తే చాలా సంతోషం, రాకపోతే మాత్రం తీవ్రమైన పరిస్థితి. ఒకప్పుడు మా తమిళనాడు రైల్వే బోగీలలో మొత్తం డ్రింకింగ్ వాటర్ తీసుకొచ్చిన చరిత్ర, బోగీల మీద ప్రజలు ఎగబడుతున్న ఫోటోలు కూడా నాకు ఇప్పటికీ కళ్ళలో కనబడుతున్నాయి. ఆ పరిస్థితి మన తెలంగాణకు రాకూడదు. తెలంగాణ అంటే అది మొత్తం రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, మన ప్రపంచంలో తెలంగాణకు ఒక స్పెషల్ రికగ్నిషన్ ఉంది. దాన్ని మీరు కాపాడతారని చెప్పి కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. థ్యాంక్ యూ వెంకటేశ్వరం సార్.